అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా, 6 గంటల్లో చికిత్సకు అనుమతి, వేగంగా చెల్లింపులు, ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు, సిద్ధమైన ప్రతిపాదనలు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్ష సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్ పిలవబోతున్నారు. ఇది ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఉచిత ఆరోగ్య బీమా అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయబోతున్నారు. ఏడాదికి 25 లక్షల విలువైనటువంటి వైద్య సేవలంట. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా సీఎంలు ప్రమోద్ సావంత్, రేఖా గుప్తా, మోహన్ యాదవ్, మోహన్ చరణ్, మాఘీ తదితరులు. ఇదిగోండి ఇక్కడ ఫోటోలో వీళ్ళందరూ కనపడుతున్నారు. అందులో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులను ఆదుకోండి అంటూ MIFS కింద 25%కి మించి సరుకు కొనాలి, వాస్తవ లెక్కల ఆధారంగా గిట్టుబాటు ధర నిర్ణయించాలి, ఎగుమతులను ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వినతి. అయితే సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేటి ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. జల్ జీవన్ మిషన్కు మరో 54,000 కోట్లు ఇవ్వండి అని అడగటం కూడా జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రికి వినతి అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలు, జల్ జీవన్ మిషన్ పథకం అమలుకు అదనపు నిధులు, పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులు తిరిగి చెల్లింపు, పోలవరం బనకచెర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు శివరాజ్ చౌహాన్, సిఆర్ పాటిల్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇదండి నిన్న జరిగినటువంటి సమావేశం. ఫైబర్ నెట్ MD దినేష్ కుమార్ది రాజద్రోహమే. ఆయన దారిలోనే మరికొందరు అధికారులు. గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా? సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ MD దినేష్ కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు కావడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశాలను అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఇది పరిస్థితి. అయితే విద్యుత్ ఛార్జీలు పెరగవు, పెంపు లేకుండా నూతన టారిఫ్, డిస్కంల ఆదాయం లోటు 12,632 కోట్లు. ఆ మొత్తాన్ని సబ్సిడీగా భరించనున్న ప్రభుత్వం నూతన టారిఫ్ను ప్రకటించిన APERC చైర్మన్ రామ్ సింగ్. విద్యుత్ వినియోగదారులకు మొండు వేసవిలో కూటమి ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. విద్యుత్ షాకుల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపైన పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించింది. దీంతో పాటు అదనపు వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్లను సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ గురువారం తిరుపతిలో రిలీజ్ చేశారండి. అయితే ఇది ఒక హ్యాపీ న్యూస్. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట అయితే నిలబెట్టుకుంటుంది. ఛాంపియన్లో వేసినటువంటి వార్త ఇంకోటి ఉందండి. భారత్ శుభారంభం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోని అదిరింది. పేసర్లు మహమ్మద్ షమి 53కి 5 వికెట్లు తీశారంటండి. హర్షిత్ రాణా 31 రన్స్ ఇచ్చి 3 వికెట్లు. ఇలా భారత్ అయితే శుభారంభం చేసింది అన్నట్లుగా వేశారనమాట. శ్రీశైలంపై దృష్టి పెట్టరేం, మరమ్మతులు, ముఖ్య పనులకు 108 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకారం. తదుపరి ఒప్పందాలపై అధికారుల అలక్ష్యం. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు మంజూరు చేస్తామన్న 108 కోట్ల రూపాయల నిధులు ఎప్పటికి వస్తాయన్న విషయం అగమ్యగోచరంగా మారింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ ప్రాజెక్టును పరిశీలించి దాని మరమ్మతులకు, అభివృద్ధికి ఎంత మొత్తం వ్యయం చేయాలన్న అంశాన్ని నిర్ణయించారు.
ప్రాజెక్ట్ ఏప్రాన్ దగ్గరకు వెళ్లేందుకు మరమ్మతులు చేసేందుకు అత్యంత కీలకమైన రహదారి మొత్తం 2009 వరదల్లో కొట్టుకుపోయింది. 650 మీటర్ల పొడవైన ఆ రహదారిని 52 కోట్ల రూపాయలతో ముందుగా నిర్మించాలి. మరోవైపు డ్యామ్ ఏప్రాన్ భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. దాని మరమ్మతులకు 40 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని నిపుణులు తేల్చారు. మరి ప్రపంచ బ్యాంక్ అయితే అంగీకరించింది, కానీ తదుపరి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంటుందన్నమాట. ఆ అధికారులు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎప్పుడు మేల్కొంటారో, ఎప్పుడు కరెక్ట్గా పనిచేస్తారో తెలియదు. 24 నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు అంటే అన్ని జిల్లాల్లోనూ ఈ నెల 24 నుంచి 28 వరకు ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్కు గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ సూచించారు. ఇది పరిస్థితి. అయితే ముంబై నగరాభివృద్ధి విధానాలపై అధ్యయనం, రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లో అమలుకు యోచన, మంత్రి నారాయణ వెల్లడి. ఇది పరిస్థితి. భృంగి వాహనంపై శ్రీశైలం మల్లన్న అంట. కాణిపాకం ముందు, అన్నవరం చివర ఆలయాల్లో వస్తువులు, దర్శనం, ప్రసాదంపై భక్తుల అభిప్రాయాలు. 7 ప్రధాన ఆలయాలకు ర్యాంకులు. ఫస్ట్ అయితే కాణిపాకం ఇచ్చారంటండి, తర్వాత అన్నవరం చివరిగా వచ్చిందంట. గతేడాది ఫిబ్రవరిలో కొద్దిపాటి నీటితో జలాశయం, ప్రస్తుతం జలకలతో. పెద్ద మంత్రి ఖాళీ చేస్తే పెద్ద మనసుతో నింపారు. కోడుమూరు, ఆలూరు, డోన్, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే గాజుల దిన్నె జలాశయం ప్రస్తుతం కలకల్లాడుతుంది. గతేడాది ఫిబ్రవరిలో 0.9 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 2.1 టీఎంసీలు ఉంది. హంద్రీనీవా నుంచి రావాల్సిన 3 టీఎంసీల వాటాను ముందుగానే విడుదల చేయడంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఇది పరిస్థితి. అయితే నేడు ఆప్కో, కోఆప్టెక్స్ మధ్య ఎంఓయు. ఓకే. నిషిద్ధ జాబితాలోని ప్రైవేటు భూములకు స్వేచ్ఛ. తాజా ఉత్తర్వులతో వెలుగులోకి వైకాపా ప్రభుత్వ ఆగడాలు. జిల్లాల్లో వినతుల స్వీకరణకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన 2942 ఫిర్యాదులండి. ఈ నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేటు భూములని వైకాపాలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఆగడాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయండి. ప్రతి జిల్లాలో కూడా వినతులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి ఫిర్యాదులు అయితే 2942 అంటండి. చాలా దారుణం కదా. పాఠశాల విద్యలో ఒకే యాప్ తేవాలి, అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. గరిష్ట స్థాయిలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు సూచన. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని అధికారులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఒకే యాప్లో ఉన్నటువంటి విధానం బాగుంటుంది. జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం కొత్త మెను. ప్రయోగాత్మకంగా విద్యా సంవత్సరం ముగింపు వరకు అమలుకు ఆదేశాలు. పరిస్థితి. 1535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు అంటండి. అందులో 68 సమస్యాత్మకమైనవంట. సిఎస్ విజయానంద్ వెల్లడించారు. నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం. సాగర్ వివాదం, నీటి వినియోగం కేటాయింపులపై చర్చ జరగబోతుంది. ఈరోజు కృష్ణా బోర్డు ఈ అత్యవసర సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్తో కృష్ణా బోర్డు చైర్మన్ అయితే భేటీ అవ్వబోతున్నారు. వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ గురువారం ఈ మేరకు తీర్పు చెప్పారు. 2023 ఫిబ్రవరి 20న వైకాపా ఎమ్మెల్యే వంశీ అనుచరులు గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. పలువురిని గాయపరిచి విధ్వంసం సృష్టించారు. పార్టీ కార్యాలయంలో వీధుల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ మధుసూరి సత్యవర్ధన్ను కులం పేరుతో దుర్భాషలాడారు. ఇది పరిస్థితి. వంశీ న్యాయవాది అయితే రాజకీయ కారణాలతో కేసు పెట్టారని చెప్పారనమాట. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది పట్టాభి న్యాయవాది దేవి సత్యశ్రీ వాదనలు వినిపిస్తూ వంశీ నేర ఘటనలో పాల్గొనలేదన్నారు. రాజకీయ కారణాలతో కేసు ఇరికించారని చెప్పారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చెల్లదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇది పరిస్థితి. భద్రతా కారణాలతోనే వంశీకి ప్రత్యేక సెల్.
జైల్లో బ్లేడ్ బ్యాచ్ గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చలేదు. కోర్టులో విజయవాడ జైలు సూపరింటెండెంట్ వివరణ. కస్టడీ ప్రత్యేక వసతుల కల్పనపై నేడు ఉత్తర్వులు. వంశీకి ప్రత్యేక వసతులు కల్పించేటటువంటి భద్రతా కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సెల్ కావచ్చు, ఇంకా కొన్ని వసతులు కల్పించే విషయంలో ఈరోజు తీర్పు వెలువరించనుందండి. నేటి నుంచి టమాటా కొనుగోళ్లు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి సేకరణ. ధరల పతనం నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం. ఇది పరిస్థితి. పార్వతీపురం తెదేపా పరం అత్యర్థం ఆధిక్యం కోల్పోయిన వైకాపా. సూపర్. కిడ్నాప్ బెదిరింపుల్లో వంశీ ప్రత్యక్ష పాత్ర. సత్యవర్ధన్ను అపహరించి ఆయనే వెంటబెట్టుకెళ్లారా? కారులో హైదరాబాద్ తీసుకెళ్లినట్లు పోలీసుల అనుమానం. ఇది పరిస్థితి. ఖమ్మం వైరా మీదుగా విశాఖపట్నం చేరుకున్నారంట, అంతే కిడ్నాప్ చేసి. విద్యారంగంలో కేంద్రం గుత్తాధిపత్యం తగదు. జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. 5 ఏళ్లలో కంపెనీల CSR ఖర్చు 3,707 కోట్లు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం. అత్యధికంగా గుంటూరు జిల్లాలో వెచ్చింపు. ఏ జిల్లాకి ఎంతనే చూశారు. అటవీ సిబ్బందిపై దాడి, 2 గాయాలు. పోడును అడ్డుకోవడంతో ఘర్షణ. తెలంగాణలో ఘటన. అది పరిస్థితి. పోడు రైతు దాడి చేశాడంట. బండి సంజయ్పై కేసు కొట్టివేత. రంజాన్ మాసంలో 24 గంటలు దుకాణాలు తెరిచేందుకు అనుమతి. బుగ్గమఠం భూముల్ని కొట్టేశారు. ప్రభుత్వ నిధులతో రోడ్డు, అడ్డుగా గేట్లు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా పర్వం. తిరుపతి నడిబొడ్డున 3 ఎకరాల ఆక్రమణ. ఆ భూమిలో వైకాపా కార్యాలయం, గోశాల నిర్మాణం. విలువ 100 కోట్ల రూపాయలు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఇదండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క కబ్జా పర్వం. విద్యుత్ ఛార్జీలు అయితే పెరగవు, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. 100 కోట్లు నష్టపోయాం, ఆదుకోండి. కేంద్ర బృందానికి పౌల్ట్రీ రైతుల వినతి. కర్నూలులో తొలి BBS కేసు నమోదు. కర్నూలు జిల్లాలో మొదటి BBS కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్కి చెందిన గోకారమ్మ 46 సంవత్సరాల అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆమెను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. సానుభూతి కోసం వైకాపా నేతల డ్రామాలు. మంత్రి కొండవల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అవార్డు తెచ్చిన సౌరశక్తి ట్రైసైకిల్ అంట. ఓకే, సూపర్. బడ్జెట్కు తుది రూపై కసరత్తు. ఓకే, అన్ని శాఖల మంత్రులతో సమీక్ష. భాజపా పాలనతో ఢిల్లీలో కొత్త శకం. ఓకే, హిమాలయాలకు వెళ్తున్నారా ఏంటి? పవన్ కళ్యాణ్తో ప్రధాని సరదా సంభాషణ. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా సంబంధించారు. రామ్లీలా మైదానంలో జరిగిన ఈ వేడుకకు హాజరైన పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక వస్త్రధారణలో ఉండటం గమనించిన ప్రధానమంత్రి, ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. మీరు ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలి అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. సూపర్ అండి బాబు. పైలట్లకు డిజిటల్ లైసెన్సులు. కొత్త విధానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా పట్టాభిషేకం. 9వ సీఎంగా ప్రమాణం. మరో 6 మంత్రులు 9వ సీఎంగా ప్రమాణం చేశారంటండి. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారంట. దాములూరు వంతెన అంతేనా? అప్రోచ్ రోడ్లు లేక 8 ఏళ్లుగా నిరుపయోగం. నష్టపరిహారం చెల్లించక పనులకు ఆటంకం. ఇది పరిస్థితి. గుంటూరు మిర్చి యార్డులో జోరుగా అమ్మకాలు. గురువారం 1,37,523 బస్తాల విక్రయం.
ఏఐతో వైద్య విప్లవం. ఈనాడు ముఖాముఖిలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరావు. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్ ఇప్పుడేమో అడ్డగోలుగా విమర్శలు. ప్రాజెక్టు పూర్తికి ఇంకా 4,000 కోట్ల రూపాయలు కావాలి. మంత్రి నిమ్మల రామానాయుడు మండిపాటు. జగన్కు ఉద్దేశపూర్వకంగా భద్రత తొలగింపు. గవర్నర్కు వైకాపా నేతల ఫిర్యాదు. షర్మిల ఖాళీగా కూర్చున్నారు, ఆమెకు సమాధానం చెప్పం. బొత్స సత్యనారాయణ, నువ్వు ఒక పిచ్చోడివి. లేదంటే అనుమతి లేని చోటుకి వెళ్తుంటే పోలీసులు బందోబస్తు ఎలా ఇస్తారు? పోలీసులు అనుమతిస్తే అక్కడ పర్యటించడానికి, అప్పుడు పోలీసులు బందోబస్తు ఇస్తారు. అసలు అనుమతులే లేవు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ టైంలో మీరు రావద్దు అని పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు చెప్పినటువంటి మాటలను కొట్టిపారేసి మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగిస్తారండి భద్రత? పెచ్చోళ్ళలాగా మాట్లాడతారు తప్ప. జగన్ పర్యటనలో ఎవరెవరు పాల్గొన్నారు? డ్రోన్ వీడియోలు, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు. అది పరిస్థితి. ఆ ముగ్గురిపై తప్పుడు కేసులే. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై అక్రమంగా బనాయింపు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన నమోదు. పులివెందుల మేజిస్ట్రేట్కు పోలీసుల నివేదిక. ఇది పరిస్థితి. పాలవలస కుటుంబానికి జగన్ పరామర్శ. మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని జ్యోతిష్యుడి హత్య. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి. దర్శకుడు శంకర్కు ఈడీ షాక్. గ్రంథ చౌర్యం కేసులో 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్. ఐదేళ్లు పనిచేయకుండా దోచుకున్నారు. బొత్సపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. అన్నదాతలకి అంటే అధికారం పోయిన తర్వాత అన్నదాతలు గుర్తొచ్చారంట జగన్కి. ఢిల్లీ మంత్రులందరూ కోటేశ్వర్లే. అత్యంత సంపన్నుడు మంజిందర్ సింగ్ సిర్సా. సీఎం రేఖా గుప్తకు 5 కోట్ల రూపాయల ఆస్తి. పుణ్యస్నానాలు చేసిన మహిళల వీడియోల విక్రయం. నిందితులను గుర్తించేందుకు మెటా సాయం కోరిన పోలీసులు. అబ్బా. కేంద్రం నిధులు ఇచ్చిన ఆర్థిక శాఖ మోకాళ్ళడ్డు. నిధుల సద్వినియోగంపై సీఎం మాట వినరా. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 2 నెలల క్రితం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం ఇప్పటికే ఆ శాఖ జమ చేయని ఆర్థిక శాఖ మార్చి నెలాఖరుకు యూసీలు సమర్పించకపోతే నిధులు కోల్పోయినట్లే. ఇది పరిస్థితి. ఉపాధిలో పెండింగ్ బిల్లులు 1300 కోట్ల రూపాయలు. మెటీరియల్ నిధుల విడుదలలో కేంద్రం జాప్యం. 45 రోజులుగా రాష్ట్రాలకు నిలిచిన నిధులు. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. మార్గదర్శి మోసాల కేసు మూత. బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించిన సిఐడి. 1050 కోట్ల మార్గదర్శి ఆస్తులపై జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ. మార్గదర్శి కేసుల గురించి మాట్లాడారండి. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్ ఎందుకు? కలరింగ్ ఏముంది? ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు, అక్కడ వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడారు, మిర్చి రైతులను ఆదుకోండి అని. ఇక్కడ కలరింగ్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడో చదువుతున్నటువంటి చిన్నారిని, మంచి స్కూల్లో 1,50,000 కడుతున్నటువంటి చిన్నారిని తీసుకొచ్చి నాటకాలు ఆడిచ్చి ఆ కలరింగ్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీ లేఖలోనే మిర్చి గరిష్ట ధర 27,000 రూపాయలు పలికిందని చెప్పడం వాస్తవం కాదా? నాడు పెట్టుబడి ఖర్చులు 1,00,000 రూపాయలు అయితే నేడు 1,50,000కు పైగా అవుతోంది. ఇది పరిస్థితి. పరీక్షాకాలం. ఇది పరిస్థితి.
దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదు. గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం. గుంటూరులో జగన్ భద్రత తొలగించడంపై గవర్నర్ ఆశ్చర్యపోయారు. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇది పరిస్థితి. రేఖా గుప్తా అనే నేను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేఖా గుప్తా గారు చేశారండి. మిర్చి సేకరణలో సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు పొంతనలేని సమాధానాలు. రాష్ట్రంలో మిర్చి రైతు ఆర్థిక సమస్యల సుడిగుండంలో కూరుకుపోయి బాధలు పడుతుంటే వారిని రక్షించే విషయంలో ఒక నిర్దిష్ట విధానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతుంది. మిర్చి గురించే జగన్మోహన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నాడు, కానీ ఆయన గత 5 ఏళ్లలో చేసింది ఏంటో మరి మనకు తెలియదు. చిరు వ్యాపారులకు షాక్. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే చంద్రబాబు దొంగ దెబ్బ. టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో పీక్ అవర్స్లో ఛార్జీల బాదుడు. ఇప్పటి వరకు హెచ్టీ సర్వీసులున్న పెద్ద పరిశ్రమలకే ఈ పద్ధతి. ఇకపై ఎల్టీ వాణిజ్య సర్వీసులకు వర్తింపు. చిరు వ్యాపారుల నుంచి పరిశ్రమల వరకు బాదుడే. ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు అదనపు ఛార్జీలు. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? రైతులకు బాధితుగా వెళ్ళినందుకు మాపై కేసులు పెడతారా? మరి ఫిబ్రవరి 15న మీ మ్యూజికల్ నైట్కు కోడ్ అడ్డం రాలేదా? సీఎం చంద్రబాబు తీరుపై ఎక్స్లో వైఎస్ జగన్ ధ్వజం. పాలవలస కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. మాకు చేత కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయి. మేము 9 నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం. ఉన్న కనెక్షన్లకు కూడా సరిగా ప్రసారాలు చేయలేకపోతున్నాం. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆగ్రహం. జీవీ రెడ్డి ఒకటంటే వీళ్ళు ఇంకోటి రాస్తారు. నిమ్మలమైన అబద్ధాలు. వెలిగొండ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు వక్రీకరణలు. పనులన్నీ టీడీపీ వారికే ఇవ్వండి. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్కు మంత్రి లోకేష్ ఆదేశం. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒక్కసారి గమనిద్దాం. రైతన్నపై ఫోకస్. మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు. నేడు హస్తినలో కీలక భేటీ. ధరల స్థిరీకరణ, ఎగుమతి సమస్యలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చే అన్నదాతల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి. వ్యవసాయ మంత్రి చౌహాన్తో వర్చువల్ భేటీ. సహకారానికి సిద్ధమైన మోదీ సర్కారు. జలజీవన్ పోలవరంపై పాటిల్తో చర్చలు. గత సీఎంకు భిన్నంగా బాబు పర్యటనలు. ఇది పరిస్థితి. కరెంటు ఛార్జీల పెంపు లేదు. ఓకే. ఆ నిషేధం చెల్లదిక. 22A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి. మొత్తం సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో వద్దు. ప్రైవేటు భూములకు సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఆన్లైన్ విన్నపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన. రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోదియా మార్గదర్శకాలు. హౌసింగ్ బోర్డు కాలనీలు, నివాస స్థలాలకు స్వేచ్ఛ. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ. కూటమి హయాంలో అందుకున్న నిధులు, వడివడిగా సాగుతున్న అభివృద్ధి పనులు. జగన్ పాలనలో పల్లెల సొమ్ము విద్యుత్కు ఇష్టానుసారంగా పల్లె నిధులు దారి మళ్లింపు. ఆర్థిక సంఘం ఇచ్చే సొమ్ములు ఉచితాలకు. తాము అధికారంలోకి వస్తే పల్లె నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తామన్న కూటమి. ఇది ఐఏఎస్ దినేష్ కుమార్ది రాజద్రోహం. ఓకే. హైకోర్టులో వంశీకి షాక్. తెలిసిందే.
జనవరి 12న సేకరించిన పాత నమూనాలతో నివేదిక. మా సమయాన్ని వృధా చేయడానికి ఇచ్చారా? కుంభమేళాలో నీటి కాలుష్యానికి సంబంధించి యూపీపీఎస్ అఫిడవిట్. కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ. రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు. 44,000 నుంచి రైతుల నుంచి 20 లక్షల క్వింటాళ్ళు. 44,000 మంది రైతుల నుంచి 20 లక్షల క్వింటాళ్ళు అంటండి. ఇవన్నీ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.